భక్తులందరూ ఎంతో విశిష్టమైన దైవంగా భావిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ తిరుపతి వెంకన్న పెళ్లి మంటపం వంటి నారాయణవన దేవాలయంలో ప్రధాన దేవీ దేవతలను సందర్శించుకున్న భక్తులు అవనాక్షమ్మ, వినాయక, నాగ ప్రతిమలున్న ఉపాలయాలను కూడా దర్శించుకొని ధన్యులవుతారు. ఇదే ఆలయ సమీపంలో మరో ఉపాలయంలో అవనాక్షమ్మ కొలువుదీరి ఉంది. ఆమ్నాయాక్షి అవనాక్షి అనగా వేదములే కన్నులుగా కలది అని అర్థం. అవనాక్షమ్మ దేవాలయం పైన చతుర్భుజాలతో త్రిశూలంతో మహిషాసురుని సంహరించే తల్లి దర్శనమిస్తుంది. భూస్థాపిత త్రిశూలం నిమ్మకాయలతో అర్చనలందుకుంటోంది. గర్భాలయంలో అవనాక్షమ్మ అగ్నికిరీటధారి అయి మకుటం మధ్య రాక్షస కపాలంతో, రౌద్ర నయనాలతో, బాహువులతో, త్రిశూలంతో రాక్షస సంహారం చేస్తుంటుంది. నోటిలో కోరలు, చాచిన ఎర్రటి నాలుక, భయదరూపిణిగా ఇక్కడ అమ్మ కనిపిస్తుంది. రకరకాల పూలమాలలు, స్వర్ణహారాలతో అవనాక్షి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. శ్రీనివాసుని పట్టమహిషి అవుతోన్న శుభ సందర్భంలో పద్మావతీదేవి గౌరీ పూజ ఇక్కడే చేసిందని పురాణ కథనం. అగజానన పద్మార్కం అని స్తుతింపబడే విఘ్నేశ్వరుడు ఈ ఆలయంలో వృక్షమూలంలో శిలావేదిక మీద ప్రతిష్ఠితుడై పూజలందుకుంటున్నాడు. నాగప్రతిమలు 5 పడగల శిల్పాలుగా 3 శిలాఫలకాల మీద శిల్పితమై కనిపిస్తాయి. పడగల మధ్య శివలింగాన్ని నాగదేవతలు ఆవహించి ఉంటాయి. పసుపు కొమ్ములు, గాజులతో అలంకృతమై పూజలందుకుంటున్నాయి. అరుణా నదీ తీరంలో వెలసిన అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడకు తీర్థయాత్రగా వచ్చిన భక్తజనం దర్శించుకుంటారు. గర్భాలయంలో త్రిపుండ్రాలతో పుష్పాలంకృతయైన లింగాన్ని అర్చించుకుంటారు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆకాశరాజు విశేష పూజలు నిర్వహించాడని స్థల పురాణం. మరకతవల్లి అమ్మవారు స్వామివారి ప్రక్కనే కొలువై అరుణవస్త్ర గజమాలాలంకృతగా అభయ వరద హస్తాలతో ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు సర్వాలంకృతంగా మనోహరంగా పల్లకిలో ఆలయ ప్రదక్షిణలు జరుపుతాయి.